తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేవీ అధికారుల భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? రాడర్ స్టేషన్ కి భూముల బదిలీ చేసుకోనుందా? ఇంతకీ ఈ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? నేవీ అధికారుల భేటీలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం. రాడర్ స్టేషన్కు భూముల బదిలీ. భారత్ నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో VLF కమ్యూనికేషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలో దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండవ స్టేషన్. తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న INS కట్టబొమ్మన్ రాడర్ స్టేషన్ మొట్టమొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడర్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నావికా దళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ అన్ని వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపులు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ DEO రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ DFO, నావల్ కమాండర్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు 133,54 లక్షల రూపాయలు కాంపా నిధులు, భూ సంరక్షణ చర్యలు చేపట్టే పనులకు అలాగే 18,56 లక్షల రూపాయలు నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడడం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది. అంతేకాకుండా ఇక్కడే నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లుంటాయి. ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 మంది నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగూడెం రిజర్వ్ ఫారెస్టు చుట్టూ దాదాపు 27 కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త VLF సెంటర్ పూర్తవనుంది.